ఎవరి కాళ్ళు తలుపులు వేసుకున్నారు. కానీ ఇజ్రాయేల్ యొక్క ప్రజలకి మాత్రం దేవుడు రక్తం అనే ఒక గడి వేశాడు. సంహార దూత దాన్ని దాటలేకపోయింది. ఇక్కడ తలుపులు కాదు, ఒక రక్తపు యొక్క గడియ దేవుడు వేశాడు. ఎవరు నశించిపోకుండా దేవాది దేవుడు ఒక గడి వేశాడండి. హల్లెలూయా. ఎవరింటికి వాడు తలుపులు వేసుకున్న మాట నిజమే. ఎవరింటికి సంహార దూత దాడి వేయకుండా ఆ రాత్రి తలుపులు వేసుకున్న మాట నిజమే. కానీ నా దేవుని పిల్లరా, ప్రత్యేకించి ఎస్పెషల్లీ నీ కొరకు ఏ జనమునకు ఇలాగూ చేసి ఉండలేదు, నీ కొరకు మాత్రమే. నా దేవుని పిల్లరా, నీ కొరకు నా దేవుడు కొన్ని ద్వారాలు, ఆమేన్, కొన్ని ప్రాకారాలు వేశాడండి, కొన్ని తాళాలు వేశాడండి, కొన్ని గడిలను బలోపేతం చేశాడు. శిలువ సంబంధులుగా, రక్త సంబంధులుగా ఎక్కడా కూడా ఆ సంహార దూత దాడి వేయబడకుండానట్లుగా దేవాతి దేవుడు ఒక సీలు వేశాడండి. అది నువ్వయ్యున్నావు, అది నువ్వయ్యున్నావు. నా దేవుని పిల్లరా, ఎస్, ఎంతోమంది ఆ గడులు ఐగుప్తులో అనేకమైన యొక్క తాళాలు పడ్డాయి, అనేకమైన తలుపులు ఉయ్యబడ్డాయి, అనేకమైన గడులు పడ్డాయి. కానీ నా దేవాతి దేవుడు వేసిన యొక్క ఆ గడేంటో తెలుసా? గొర్రె పిల్ల యొక్క రక్తము. చెప్పండి, గొర్రె పిల్ల యొక్క రక్తం.